హాయ్ అండి, వెల్కమ్ టు ముతహర్ మీడియా. మనం తిరుపతిలో ఒకరోజు ర్యాపిడోలో ర్యాపిడోలో ఒక రోజుకైతే మనం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎంత తోలుతామో అయితే నేనైతే ఈ వీడియోలో మీకు ఒక క్లారిటీ ఇస్తాను. నేనైతే పొద్దున్నే 8:30కి అయితే రైడ్ ఆన్ చేశానండి. ఇప్పుడు టైం 10:30 అయింది. ఫస్ట్ రైడ్ అయితే నాకు 10:30కి వచ్చింది. ఫస్ట్ రైడే నాకు 121 రూపాయలు వచ్చిందండి. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అయితే ఎంత తోలుతానో అయితే మీకు చూపిస్తూ ఉంటాను. ఒకసారి అయితే చూడండి. ఎప్పుడైనా సరే మనకు ఒక డ్రాపింగ్ ప్లేస్ వచ్చిందంటే అక్కడ డ్రాప్ చేసేసి వెయిట్ చేయాలండి. ఎందుకంటే రైడ్ ఎలాగో ఆన్లో ఉంటుంది కాబట్టి ఇంకెవరైనా రైడ్ బుక్ చేసుకోవచ్చు. సో మనం ఇక్కడే ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే మనకి డీజిల్ సేవ్ అవుతుంది అన్నమాట. రైడ్ ఏమో బుక్ చేసేస్తారు. ర్యాపిడో బుక్ చేసిన తర్వాత లొకేషన్కి వచ్చి మనం 10 సార్లు ఫోన్ చేసినా కొంతమంది ఫోన్లే ఎత్తారు. చూద్దాం. ఇప్పుడే పార్టీని అయితే దించానండి. కరెక్ట్గా దించే లోపే ఒక రైడ్ వచ్చింది, 190 రూపాయల రైడు. కానీ అది క్యాన్సిల్ అయిపోయింది. సరే ఇంకెందుకులే అనేసి వాళ్ళని దించుకొని కాసేపు అయితే వెయిట్ చేద్దాం అనుకునే లోపు ఇంకో రైడ్ వచ్చింది, 170 రూపాయల రైడు. అదైతే ఎత్తేసాను. సో ఆ లొకేషన్ దగ్గరికే వెళ్తున్నాను. ఇక్కడ హైలైట్ ఏంటంటే నేను ఎక్కడి నుంచి అయితే నేనున్న ఏరియా, సో ఈ ఏరియా నుంచి అయితే స్టార్ట్ చేసిన రైడు మళ్ళీ తిరిగి అదే ఏరియా దగ్గరికి అయితే నాకు రిటర్న్ రావడం. సరే ఒకేసారి ఇంటికి వెళ్ళిపోదాం, లేకపోతే మధ్యాహ్నం నుంచి అయినా తోలుకుందాంలే అనుకున్నాను. కానీ కుదరలేదు. అప్పటికప్పుడే మళ్ళీ వెంటనే ఇంకో రైడ్ వచ్చింది. సో చూద్దాం. మూడో రైడ్ వచ్చేసి నాకు 175 రూపాయలు చూపించిందండి. 175 రూపాయల దగ్గర నుంచి ఎన్ని కిలోమీటర్లు చూపించిందంటే 9 కిలోమీటర్లు చూపించింది. అక్షరాల 9 కిలోమీటర్లు. మనమైతే 9 కిలోమీటర్లకి ఎలా లేదన్నా కూడా 400 రూపాయలు తీసుకుంటాం మామూలు ఆటో అయితే. అదే ర్యాపిడోలో అయితే మాత్రం 175 రూపాయలు చూపించింది. చాలా తక్కువ. ఎంత తక్కువ అంటే అది మీకే క్లారిటీ ఇచ్చాను. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు వచ్చే దారిలో మనకి పూలకని ఒకసారి, టెంకాయలకని ఒకసారి, అరటిపళ్ళు కానీ ఒకసారి, పిల్లోడికి క్యారీర్ ఇవ్వాలనేసి ఇంకోసారి ఇలా ఆపడం అయితే జరుగుతుంది. మామూలుగా కొంతమంది ఆటో వాళ్ళు అయితే ఖచ్చితంగా ఒప్పుకోరండి. ఎందుకంటే కరెక్ట్గా ఇచ్చే టైం కన్నా కూడా ఇంకొంచెం ముందుగా దించడం అయితేనే మాకు మంచి మార్క్స్ వస్తాయి, రేటింగ్ ఇస్తారనమాట. అలా కాకుండా ఎక్కడైనా దారి తప్పిపోయి ఇంకో దారిలో తీసుకెళ్తే ఇంకోసారి రైడ్స్ ఇవ్వరు. అందుకని ఆటో వాళ్ళు కస్టమర్స్తో చాలాసార్లు అయితే ఇలా కుదరదండి, మేము ఒప్పుకోము, లేకపోతే ఎక్స్ట్రా ఛార్జ్ ఇవ్వండి, లేకపోతే ఈ రైడ్ క్యాన్సిల్ చేసుకోండి అని ముందుగానే చెప్తూ ఉంటారు. అయితే డ్రాప్ చేస్తున్నానో అక్కడే అయితే స్టాప్ అయిపోతున్నాను నేను, ఎందుకంటే నెక్స్ట్ రైడ్ రావడానికి. మున్సిపల్ ఆఫీస్ దగ్గర అయితే పార్టీని దించాను రైడు. సో ఇక్కడ దించిన తర్వాత నుంచి ఇంతవరకు అయితే ఒక రైడ్ కూడా రాలేదు. చాలాసేపు అయిపోయింది, గంట టైం వేస్ట్. సో ఒక కిలోమీటర్ ముందుకు వెళ్దాం, అప్పుడప్పుడు ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 1 అయిందండి. 10:30 నుంచి 1 టైము. సో ఈ కొన్ని గంటల్లోనే నాకు వచ్చేసి 400 రూపాయలు వచ్చింది. ఇంకా మధ్యాహ్నం అయిపోయింది. దానికి తోడు ఇప్పుడైతే నేను ర్యాపిడో ఆఫ్ చేస్తున్నాను, ఎందుకంటే నా దాంట్లో ఛార్జింగ్ లేదు. సో ఛార్జింగ్ లేనందువలన మనం డీజిల్ అయితే ఎంత సేవ్ చేస్తామో ఛార్జింగ్ కూడా అంత సేవ్ చేయాలి. ప్రతి ఒక్కరూ ర్యాపిడో తోలాలనుకుంటే మాత్రం కంపల్సరీగా ఛార్జింగ్ మెయింటైన్ చేయండి. నేనైతే మళ్ళీ ఆన్ చేస్తాను తినేసి కాసేపు. ఈలోపు ఎంత తోలుదామో సాయంత్రం వరకు మీకు చెప్పాను కదా, సాయంత్రం వరకు ఎంత తోలుతానో కూడా మీకు చెప్తాను. మీకు అనేది ఒక క్లారిటీ ఇస్తాను. వెంటనే అయితే మళ్ళీ రైడ్ ఆన్ చేసేసానండి. కరెక్ట్గా 2:15కి అయితే స్టార్ట్ చేశాను. 1 గంట 15 నిమిషాలు. వెంటనే అయితే ఆన్ చేసిన 2 నిమిషాల్లోకంతా రైడ్ అయితే వచ్చేసింది. సో 75 రూపాయల రైడు స్టార్టింగే. సాయంత్రం వరకు అయితే తోలుదాం. ఛార్జింగ్ కూడా కొంచెమే ఎక్కించుకొని త్వరగా వచ్చేసాను. పార్టీని అయితే బస్టాండ్ దగ్గర ఇప్పుడే డ్రాప్ చేశానండి. 75 రూపాయలు చూపించింది. కాకపోతే కొంచెం ముందర దిగారు కాబట్టి కిలోమీటర్ కొంచెం ముందుకు వెళ్ళినా కూడా మనకైతే 1 రూపాయి 2 రూపాయలు ఇలా 5 రూపాయల దాకా యాడ్ అయింది. సో 80 రూపాయలు ఇచ్చారనమాట. కస్టమర్స్ ర్యాపిడో బుక్ చేసుకునేటప్పుడు కొన్ని మిస్టేక్లు జరుగుతుంటాయండి. అది ఎలా అంటే లొకేషన్ ఒక దగ్గర పెట్టుంటారు, ఇంకో దగ్గర దిగుంటారు. సో అలాంటప్పుడు ఆటో వాళ్ళు ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే అడుగుతుంటారు. ఇంకా తప్పదు, కొంచెం దూరం ఒక 200 మీటర్లు అలాంటిది అయితే మాత్రం ఇవ్వచ్చు. 1 కిలోమీటరు లేకపోతే అర కిలోమీటర్ పైన అయితే మాత్రం ఖచ్చితంగా 50 రూపాయలు అయితే ఇవ్వడం పద్ధతి. ఇంకొకటి, లేదా ఆ డ్రైవర్కి ఏదో ఒకటి చెప్పుకొని దయచేసి కొంచెం అక్కడ దాకా దింపండి, మాకు తెలియదు అంటే కొంతమంది సర్దుకుంటారు, కొంతమంది సర్దుకోరు. సో దయచేసి ర్యాపిడో కెప్టెన్స్ కూడా మీరు కూడా అర్థం చేసుకోండి.
అలాంటి వాళ్ళని అయితే ఇబ్బంది పెట్టద్దు. ర్యాపిడోలో మనకి ఎక్కువ రైడ్స్ పడాలంటే మాత్రం కంపల్సరీగా మిట్ట మధ్యాహ్నం అయినా అయి ఉండాలి, లేకపోతే మంచి వర్షం టైంలో అయినా అయి ఉండాలి. అలాంటప్పుడే రైడ్స్ ఎక్కువ పడుతూ ఉంటాయి. కొంతమంది ర్యాపిడో అయితే బుక్ చేసేస్తారు, కానీ ఫోను ఇక్కడికి వచ్చి చేస్తే మాత్రం ఫోన్ ఎత్తరు. ఎందుకో తెలుసా? మనం రైడ్ ఇక్కడికి వచ్చేస్తుందే బండి అనేసి వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది. అయినా వాళ్ళు చూసుకోరు, బుక్ చేసి ఆడ పడేస్తారు. మిగతా అవస్థలన్నీ మనం పడాలా, ఇక్కడికి వచ్చి ఫోన్లు కొడతానే ఉండాలా. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 4 అయిందండి. ర్యాపిడో అయితే ఇప్పుడే ఆఫ్ చేశాను, ఎందుకంటే ఇంటి దగ్గర కొంచెం పని ఉంది కాబట్టి మన పనులు కూడా మనం చూసుకోవాలి కదా. ఇంతకీ ఇప్పుడు 2 గంటలకు ఆన్ చేశాను, 4 గంటలకంతా ఆఫ్ చేశాను. సో నేను 10:30కి ఆన్ చేశానండి. పొద్దున 10:30 నుంచి 1 గంట వరకు. మళ్ళీ 2 గంటలకు ఆన్ చేశాను. 2 గంటల నుంచి మొత్తం 4 గంటల వరకు. ఇదొక 2 గంటలు, అదొక 2:30 గంట. సో ఇప్పుడు నేను తోలిన డబ్బులు వచ్చేసి మొత్తం 700 రూపాయలు వచ్చిందండి. 4:30 గంటలో 700 రూపాయలు వచ్చింది. ఇందులో మనం పట్టిన డీజిల్ వచ్చేసి 120 రూపాయలకి పట్టానండి పొద్దున్నుంచి. సో 120 రూపాయలలో మనం 700 రూపాయల దాకా తోలాము.